ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సూర్య, చెప్పండి సార్. ఫోటో పంపించాను చూసావా? చూశాను సార్. చూడు, ఇప్పుడు నువ్వు యుద్ధ ప్రాతిపదికన ఏం చేయాలో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇక నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అలాగే, కానీ ఇదిగో, నువ్వు చెప్పిన టైం కల్లా అది తెచ్చి నా చేతిలో పెట్టాలి. మీరేం కంగారు పడకండి సార్. మీరు చెప్పిన టైం కల్లా మీ చేతిలో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు నిన్ను ఇప్పుడు అర్థమైందరా కుయ్యా? బాగా అర్థమైంది. పదరా, పద. అరే భద్రం, వీడింకా రాలేదేంట్రా? వస్తాడు. ఎవడా నువ్వు? ఈ రోజు నిన్ను వదలండ్రా. విడిపించరా. వదలడానికి కాదురా నేను వచ్చింది. వెళ్ళు. నిన్ను వేసేస్తా. వెళ్ళరా. రే గరుడాచలం, ఈ రోజు నిజం చెప్పకపోతే ఈ కత్తి నీ గొంతులో దిగుతుంది. అమ్మయ్యా. రామయ్య, భయ్యా, ఊరుకోబోయా. నాన్న వెంకీ, లేరా, ఎవర్రా నువ్వు? అమ్మో, ఈ వెంకీ గడేంటి
కత్తి నుండి నన్ను కాపాడాడనుకుంటే గుణపం వేసి నా గతాన్ని తవ్వుతున్నాడు. ఇప్పుడు వీడేం తెలుసుకుని వచ్చాడు, నా గురించి ఏం చెప్తాడు? హే, అసలు ఎవరబ్బి నువ్వు? మా బావగారిని ఎందుకు చంపేదానికి వచ్చినావు? చంపడానికి రాలేదు, వీడితో నిజం కక్కించడానికి వచ్చాను. ఆ నిజం చెప్పకపోతే చంపేసిపోతా. ఎక్కడ ఏయ్, కత్తి ఎక్కడ? ఏం చేస్తున్నావు? ఏయ్, నిన్ను ఏంటా నిజం? 25 ఏళ్ల క్రితం వీడు చూసుకునే రైస్ మిల్లోనే నా చెల్లెలు జయశ్రీ సూపర్వైజర్ గా పనిచేసేది. జయశ్రీయా? కానీ ఏం జరిగిందో తెలీదు. అప్పట్లో భార్గవ నాయుడు గారు చనిపోయిన 4వ రోజున నా చెల్లి జయశ్రీని కూడా ఎవరో చంపేశారు. అయ్యో అయ్యో అయ్యో, వీడు ఏదేదో వాగేస్తున్నాడే. ఆ హత్యని అన్యాయంగా నా మీద పడేలా చేసి నేను చేయని తప్పుకి నన్ను జైలు శిక్ష అనుభవించేలా చేశాడు తను. మీ చెల్లిని మీరు చంపకపోతే మరి చంపింది ఎవరు చెప్పండి. చంపింది ఎవరో నాకు తెలియదు బాబు. ఆ నిజం తెలిసిన 2 వ్యక్తుల్లో ఇదిగో ఇతను ఒకడు. మరి ఇంకొకరెవరు? శ్రీహరి. వాడెక్కడున్నాడో ఏమైపోయాడో తెలియదు బాబు. వీడు దొరికాడు బాబు. వీడి కడుపులో కత్తి దింపితే గొంతులోంచి నిజాలు వస్తాయి బాబు. వీడిని బాబు అడ్డు తప్పుకో. నా మాట విను. ఆగు, నేను చెప్పాను. అడ్డు తప్పుకో బాబు. ఆగు, బాబు, తప్పుకోండి. బాబు, వీడి మాటలు నమ్మొద్దు. దయచేసి తప్పుకోండి. వీడు అబద్ధం చెప్తున్నాడు. మీ నాన్న భార్గవ నాయుడిని చంపింది కూడా ఆ శ్రీహరే బాబు. నాకు తెలిసి వీడి చెల్లి చావు కూడా వాడే కారణం కావచ్చు. ఇగో ఈ దారుణాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అడ్డు తప్పుకోండి బాబు. నా మాట వినండి. నిజం రే, చెప్పరా? రే, ఆగ్రా. ఏ ఆగో. ఏంది నిజం చెప్పేది? నీకంత దమ్ముంటే నా అన్నని చంపిన శ్రీహరి గాడిని పట్టుకుని అప్పుడు రా నా ముందుకి. అప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. ముందు ఎల్లేడు నుంచి. ఏడు నుంచి నువ్వు పోలేదనుకో, అన్యాయంగా మా బావగారి మీదకొచ్చినందుకో ఇప్పుడే సిఐ గారికి కాల్ చేసి మళ్ళా నిన్ను జైల్లోకి తోయిస్తా. పోయేడు నుంచి.